భారతదేశం ఫెడరల్ గవర్నెన్స్ కు ప్రతీక. కానీ స్వతంత్ర భారతదేశాన్ని ఇన్నాళ్లుగా పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు మాత్రం ఈ సోయి లేకుండా పోయింది. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది ఇదే దుర్మార్గ వైఖరి. దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం చేతగాక రాష్ట్రాల్లో తమకు పోటీగా ఉన్న ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే కుతంత్రానికి తెగబడతాయి. రాష్ట్రాలు బాగుపడుతుంటే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు లోకల్ వాయిస్గా ఉంటే కాంగ్రెస్ బీజేపీ భరించలేవు. ప్రాంతీయ శక్తిని గలాన్ని లేకుండా చేసేందుకు కుమ్మక్కై కుట్రలు చేస్తాయి. కామన్ ఎజెండాను హిడెన్గా అమలు చేస్తాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు. అందులో తాజా అంకమే తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం జోరందుకున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశారు. తెలంగాణ తల్లికి మొక్కి షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులో మాగంటి సునీత నామినేషన్ సమర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు, గులాబీ కేడర్ మొత్తం ఆమెకు అండగా తరలి వచ్చారు. గులాబీ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకుంటూ జనం ఆమెను ఆశీర్వదిస్తున్నారు. గడప గడపన సునీతను సాధారణంగా ఆహ్వానించి మేమున్నామని ప్రజలు దీవిస్తున్నారు. కేసీఆర్ పాలనతో తమకు అందినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేందుకు జూబ్లీహిల్స్ నుంచే గులాబీ జైత్రయాత్రను షురువు చేయాలన్న కేటీఆర్ పిలుపునకు జనమంతా సై అంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో మాగంటి సునీత విక్టరీ సౌండు తెలంగాణ అంతటా మారుమోగేలా ఓటు తీర్పు ఇస్తామంటున్నారు. కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా ప్రజల దీవెనలు మా అభ్యర్థి సునీత గారికి ఉండాలని చెప్పి పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా మరి వారి గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీహిల్స్లో మాగంటి సునీతకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. నిజానికి రేవంత్ సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్లైనా జనాలకు చేసిందేమీ లేదు. 6 గ్యారెంటీలను గత్తర్ పట్టించారు. జనాలను దగా చేసి ముఖం చాటేశారు. కాంగ్రెస్ నేతలు ఎంత తప్పించుకు తిరుగుతున్నా జనాల్లోకి రాక తప్పని పరిస్థితి తెచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను జనాలు పట్టించుకోవట్లేదు. ఓట్ చోరీ కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ భాగోతం దేశమంతా తెలిసిపోయింది. మరోవైపు సునీత వైపే జనమంతా ఉన్నారని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. అందుకే మాగంటి సునీత, ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన కూతల రాజకీయానికి కాంగ్రెస్ తెరలేపింది. తన భర్త మాగంటి గోపీనాథ్ను తలుచుకుని కన్నీరు పెట్టిన సునీతపై పైశాచిక మాటల దాడికి దిగారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు. ఆమెపై కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేతలను పురమాయించి తమ పాశవిక నైజాన్ని చాటుకున్నారు. సునీతకు అండగా నిలిచినటువంటి ఆమె కూతురుపై తప్పుడు కేసులు కూడా పెట్టించారు. వీళ్ళు అసలు మనుషులేనా అని జనాలంతా ఈసడించుకునేలా దిగజారుడు చేష్టలకు పాల్పడ్డారు. జనం అంటేనే కుప్పలు. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి
అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. గోపన్న అంటేనే జనం. మొత్తానికి ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంలో ప్రచారం హోరెత్తుతున్నటువంటి వేళ ఓ పక్కన ఓట్ చోరీ జరుగుతుంది. దానికి సంబంధించి ప్రశ్నించే గొంతులకు సంబంధించి కూడా సమాధానం దొరకని పరిస్థితి. అలాగే ఏదైతే మహిళని చూడకుండా అతి నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ మంత్రులను ఏమనాలి అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి అంశం. మొత్తానికి ఇదే అంశం సంబంధించి మనం విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్న మహిళా విభాగానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. రజనీ సాయిచంద్ గారు నమస్తే అండి. అలాగే మరొక నాయకురాలు పవన్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రజనీ గారు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం. మహిళ అనే ఒక భావోద్వేగానికి గోలవడం సహజం. ప్రధానంగా ఏదైతే భర్త కోల్పోయిన తర్వాత అంత జనాల్లోకి రావడం కావచ్చు, చూడడం కావచ్చు, వాళ్ళని చూసి ఆనంద బాష్పాలు అనుకోవాలి, లేకుంటే భావోద్వేగం అనుకోవాలి, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటి మహిళ చేసినటువంటి సభకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రుల తీరును, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఖచ్చితంగా భావోద్వేగమే ఉంటుంది ఈ సందర్భంలో. ఎందుకంటే మనం ఫస్ట్ రాజకీయాలను పక్కన పెడితే మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అంశం ఇది ఒకటి. ఇక ఏ పార్టీలు ఏవి అనేది పక్కన పెడితే మీలాగా ఒక ఎమ్మెల్యేగా చేసిన ఒక కుటుంబంలో నుంచి అకాల మరణం చెందిన తర్వాత ఆ కుటుంబంలో, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ గోపన్నను రిసీవ్ చేసుకొని ఈ 5 సంవత్సరాల పాటు మాగంటి గోపీన్ అన్న ఉండాలని చెప్పేసి భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఒక రాజకీయ కుటుంబంలో ఒక రాజకీయ నాయకులుగా ఎదగాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల సహకారం కూడా చాలా అవసరం అండి. కామన్ హౌస్ వైఫ్కి, తర్వాత రాజకీయ నాయకుల యొక్క కుటుంబంలో హౌస్ వైఫ్కి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతో అనుబంధం ఉంటుంది అన్న సంగతి వీళ్ళకు తెలియకపోవడం అనేది, మరి వీళ్ళ కుటుంబంలో మహిళలను వీళ్ళు ఏ రకంగా గౌరవిస్తారు అనేది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ విషయం. తర్వాత ఈ 3 ఏళ్ల పాటు తనని నాయకుడిగా ఎన్నుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఏ సందర్భం ఎలా జరుగుతుందో మనం ఎవరు ఊహించలేం కదండి జీవితంలో. అటువంటి సందర్భం జరిగినప్పుడు కుటుంబంలో నుంచి ఈరోజు సునీత గారు బయటకు వచ్చారు. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ చేసినా లేకుంటే గోపన్న చేసిన అనేక కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రజలందరినీ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైతే అది 6 నెలల కాలంలో తను ఎంత దుఃఖాన్ని మనసులో పెట్టుకొని బయటకు వచ్చి వాళ్ళు చేసిన పనుల్ని ఒక్కొక్కటి నేను బాధ్యతగా ముందలేసుకొని మీరిచ్చిన ఈ భరోసాతో నేను ముందు నడుస్తానని చెప్పి ధైర్యంగా ముందుకు రావడమే చాలా కష్టం. అటువంటి సందర్భాల్లో మహిళని కూడా చూడకుండా, కుటుంబంలో విషాదం జరిగిందని కూడా చూడకుండా ఈ రకంగా స్పందించడం అనేది అది రాజకీయ నాయకులుగా కాదండి, మనుషులుగా కూడా వాళ్ళు చచ్చిపోయినట్టు భావించవచ్చు. రైట్. రజనీ గారు, ప్రధానంగా ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి బైపోల్కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పెద్ద కుటుంబం, ఇంత పెద్ద కుటుంబం ఉంది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలో చూసాం. ప్రధానంగా బీఆర్ఎస్ కుటుంబం కావచ్చు, జూబ్లీ హిల్స్ యావత్ ప్రజనం కావచ్చు, పార్టీలకు అతీతంగా గోపినాథ్ గారికి అక్కడ ఉన్నటువంటి పరిశీలన బట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో అంత పెద్ద కుటుంబాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యే స్వేచ్ఛ లేదా మహిళకి? అంటే యంత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందా, మరి ఇది శ్లోకం వర్తించదా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు నాయకులు కానివ్వండి. దాంట్లో ఏదైతే 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఇలాంటి మాటలు వదులుతారా అనేది అందరు ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అండి. ఇంకొకటి, మహిళ ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగినప్పుడు ఆమె భర్త చనిపోయి అప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆమె ఆ
పిల్లల బాధ్యతను, ఇంటి బాధ్యతను అన్నిటి ఆమె భుజస్కంధాల మీద వేసుకొని ఆయన భర్త ఆశయాలను, ప్రజలను ముందుండి నడిపియాలి, ప్రజలకు ఇంకా అభివృద్ధి చేయాలి, ప్రజలకు చేరువలో ఉండాలి, నా భర్త ఆశయాలను గెలిపించుకోవాలని ఆమె వచ్చి నిలబడితే ఆమె కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. అక్కడ సోనియా గాంధీ ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన అని చెప్పిండ్రు కదా. ఇందిరా రాజ్యం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? స్త్రీలను అగౌరవపరచడమేనా? నిన్నటికి నిన్న పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాఖ్యలు చేసిండ్రు. వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు కూడా క్షమాపణలు చెప్పలేదు. మళ్ళీ ఈ రోజు కూడా పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ అదే వ్యాఖ్యలను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే మహిళలంటే గౌరవం లేకనా, మహిళలంటే చిన్న చూప? మరి వీళ్ళు ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మానవత్వం మర్చిపోయి, మంచి మర్చిపోయి, మనం ఒక తల్లికి పుట్టినమన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. 1 కోటి మంది మహిళల ఏడుపులకు కారణమవుతుంది కాంగ్రెస్ పార్టీ. హైడ్రా తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారి సతీమణి, దిగంధత గోపీనాథన్న గారి సతీమణి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పటికైనా బేషరతుగా అడుగుతున్నా పొన్నం ప్రభాకర్ గారిని మరియు తుమ్మల నాగేశ్వరరావు గారిని, మీరు కమ్మ సామాజిక వర్గం అని చెప్పుకుంటారు, నా కుడి భుజము అని చెప్పుకుంటారు, మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ కన్నీళ్లను కూడా నువ్వు రాజకీయం చేయడం సమంజసమేనా? ఇప్పటికైనా మీరు మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే ఏది చేయాలనో అది చేస్తాము. నేరెళ్ల శారద గారు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు అనని విషయాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి సుమోటోగా కేసు బుక్ చేసి అక్కడ మహిళా కమిషన్ వరకు తీసుకెళ్ళిండ్రు. మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయము, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయము, పొన్నం ప్రభాకర్ గారు మహిళా ఆడబిడ్డను ఏ విధంగా ఆమె కన్నీళ్లను ఎద్దేవా చేసిండు, బురద రాజకీయాలు చేస్తున్నారు, డ్రామాలు అన్నారు, సీరియల్ అన్నారు. మరి నేరెళ్ల శారద గారు మహిళా కమిషన్ ఉన్నదా లేదా? ఓన్లీ మీ పార్టీకే పరిమితమైందా, లేకపోతే మహిళలందరి కోసం పనిచేస్తుందా? ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రేపు మీ మహిళా నాయకురాళ్ళం అందరం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్ళము మహిళా కమిషన్కి వెళ్తాము. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అనేటైనే మహిళల మీదనే కాదండి, అధికార దాహంతో అధికారం వచ్చిన తర్వాత అహంకారం తలపొగరు ఎక్కువై మొన్నటికి మొన్న ఆయన సహచర మంత్రి అయినటువంటి వడ్లూరి లక్ష్మణ్ని కూడా దున్నపోతూ అనడం కూడా జరిగింది. ఎందుకు ఇంత దురుసుతనము? ఒక సైకో చేతుల మీరు పరిపాలన చేస్తే సైకో గ్రూప్లో ఉన్నంత మాత్రాన ఆడబిడ్డలను కించపరచడమే, మీ సహచర ఎమ్మెల్యేలను, ఎంపీలను కించపరచడమే, అసలు మీరు తల్లి కడుపులో పుట్టలేదన్నట్టుగా మాట్లాడడం ఏందండి? ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు చెప్పండి. అంటే ఇప్పుడు రాజకీయాలకు ఆడబిడ్డలు రావద్దు, ఎదుర్కోవద్దు అనే ఉద్దేశంతోటే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా బేషరతుగా వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలి మా సునీతక్క గారికి. రజనీ గారు, ప్రధానంగా ఏదైతే మహిళా మంత్రులు వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు, వాళ్ళ క్యాబినెట్లో, అంటే వాళ్ళకు కూడా ఇలాంటి విలువ ఇస్తారు అంటే ఒక మహిళకు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఇదేనా? మళ్ళీ ఇంకా ఈ విషయంకి సంబంధించి మహిళా మంత్రులు కూడా ఎందుకు స్పందించట్లేదు అనుకోవాలి? ఈ రోజు వరకు మహిళా మంత్రులు వాళ్ళు ఏ విషయంలో స్పందించారండి? మహిళలకు సంబంధించిన ఏ అంశాల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో స్పందించారు? ఆశా వర్కర్ల మీద లాఠీచార్జ్ జరిగినప్పుడు స్పందించిర్రా? లేకుంటే గురుకులాల్లో విద్యార్థుల మీద విషాహారం తిని హాస్పిటల్లో పాలైనప్పుడు ఏమన్నా స్పందించిర్రా? నిరుద్యోగులను, ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది నిరుద్యోగులను ఇక్కడ అశోక్ నగర్ లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేసినప్పుడు స్పందించిర్రా? లేదు. తోటి సహచర ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, మీలాగనే ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభలో ఉండి ప్రశ్నించి అధికార పక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా బలంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా బలంగా పనిచేసిన ఒక నాయకుడు. పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా వస్తాయో ఎవరికి తెలియదండి. అటువంటి కుటుంబం మీద పగబట్టినట్టు మీరు ఆ కుటుంబంలో కడిగిన బాధను కూడా ఈరోజు అట్లా పురుషాధిక్యతతో మాట్లాడుతుంటే మరి మహిళా మంత్రులు ఎక్కడికి వెళ్ళిరండి? చిన్న చిన్న అంశాలను ఆ రోజు కంటతడి పెట్టి మరి మీడియా ముందు మాట్లాడిన మీరు ఈరోజు అదే మీడియా సాక్షిగా ఒక మహిళను శాసన సభ్యుడిగా ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన భార్యను ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండవది, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ
పార్టీ పద్ధతిని ఏ రకంగా అర్థమవుతుందంటే అండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఆ కుటుంబంలో ఈ రకంగా జరిగింది కాబట్టి ఆ కుటుంబంలో ఇప్పుడు కొడుకో లేకపోతే ఇంకా కూతురులో ఎవరైనా పెద్దగా ఉంటే వాళ్ళు బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు కాబట్టి భార్యగా బాధ్యతను తనకి ఇచ్చారు, ముందుండి నడిపిస్తున్నారు, ధైర్యం ఇచ్చారు. ఈ రోజు టికెట్ ఇచ్చి ప్రజల మధ్యకి వెళ్ళమంటున్నారు. వాళ్ళకి అనుబంధం విద్యాభ్యాసం జరుగుతుంది కాబట్టి తను బయటకు వచ్చి చేయడం సహజం. ఎందుకంటే ఆ కుటుంబంతో జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరితో చాలా పెద్ద ఎత్తున అనుబంధం ఉంది, గెలిపించుకున్నారు ప్రజలు కాబట్టి ముందుండి నడిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఈ రోజు గనక టికెట్ గనక సునీత గారికి ఇవ్వకపోతే మీరు ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయలేదని మాట్లాడదామని, ఒకవేళ గనక అంటే వాళ్ళు డబుల్ గేమ్ ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే సునీత గారికి ఇస్తేనేమో మీరు ఏడుపును ముందలు పెట్టి లేకుంటే దుఃఖాన్ని ముందలు పెట్టి బాధను ముందలు పెట్టి కన్నీరును ముందలు పెట్టి రాజకీయాన్ని చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఒక సైడ్. ఒకవేళ సునీత గారికి ఇవ్వకపోతే మీరు ఆ కుటుంబాన్ని ఏ రకంగా సపోర్ట్ చేశారండి? మీరు మీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చనిపోతే మీరు ఆ కుటుంబానికి టికెట్ ఇయ్యరా అంటే ఈ రకంగా ప్రజల్ని ఏదో ఒక రూపంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించడానికి ఒక బాణాన్ని ఎంచుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు తిప్పి కొడతారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు, సునీత గారి వైపే ఉన్నారు, ఖచ్చితంగా తిప్పి కొడతారు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారిది ఒక సందర్భం అండి, మీ అంతకుముందు సహచర మంత్రిని జంతువుతో అసలు ఎక్కడైనా జరిగిందా ఇది? అధికారంలో ఉన్నప్పుడు సహచర మంత్రిని, దళిత మంత్రిని ఆ రకంగా మాట్లాడడం, జంతువుతో పోల్చడం, ఎందుకంటే వారన్న మాటను మేము అనలేకపోతున్నాం. మాకు సభ్యత ఉంది, విజ్ఞత ఉంది, మేము మా పార్టీలో అది నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు జంతువులతో పోల్చడం, మీడియా మీదకి కూడా చెయ్యెత్తడం, మీడియా సభ్యుల్ని అరవడం, ఈరోజు మహిళలను డ్రామా అనడం. అంటే ఏ రకంగా డ్రామా చేస్తారండి? భర్త చనిపోయిన తర్వాత 6 నెలల కాలంలో ఆ నియోజకవర్గంతో లక్షలాది మందితో అనుబంధం ఉన్న కుటుంబము బయటికి వచ్చి భావోద్వేగానికి గురి అయితే మీరేం మాట్లాడుతున్నారు? సినిమా స్టోరీ లాగా ఉంది, డ్రామా లాగా ఉంది, ఏడవమని ఎవరో చెప్తున్నారు. ఏడవమని ఒకరు చెప్తే ఏడుపు వస్తుందా? మీరు ఏడుస్తారా? లేదు మీ మంత్రులు ఆయనను కూడా ఎవరు ఇలా అనుమని చెప్పేసి అంటే అన్నాడా లేకుంటే ఆయన అన్నాడు అనుకోవాలా? వాళ్లకు ఒక క్రమశిక్షణ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మభ్యపెట్టి ఏ రకంగా అధికారంలోకి వచ్చినామో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది. మా సైడే ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని మా ముఖ్యమంత్రి గారే పక్కన పెట్టుకున్నారు. ఏమన్నా అంటే లాఠీ చార్జీలు చేపిస్తాం, ఏమన్నా అంటే కేసులు పెడతాం. అంతెందుకండి వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మన అభ్యర్థి మీద కూడా కేసులు పెట్టిన సందర్భాన్ని చూశారు కదా. ఒక్క మాటనైనా ఆ వ్యక్తులను కానీ, ఈ రోజు అన్న వ్యక్తులను కానీ సునీత గారు ఒక్క మాట అన్నారా? ఆమె ఉన్న సందర్భం ఏంది? ఇంతకుముందు రాజకీయంలో ఒక మంచి సంస్కృతి ఉండేది. ఎవరికైనా ఏదైనా జరిగితే ఇంటికి వెళ్ళి పరామర్శించే సంస్కృతి ఉండేది. మరి తోటి సహచర శాసన సభ్యులు చనిపోతే ఒక్కరన్నా పరామర్శించిరా అండి ఇంటికి వచ్చి? అంటే అక్కడ మీ ఉద్దేశం ఏంది? మీ రాజకీయ ఉద్దేశం ఏంది? రాజకీయ ఉద్దేశాలు మీకున్నాయి, కక్షలు మీకున్నాయి, ప్రజలను మభ్యపెట్టేది మీరు. మేము ఎటువంటి ఉద్దేశాలు లేకుండా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు రాజకీయంగా ఏదైనా నష్టం జరిగి ఇబ్బంది కలిగితే కూడా ఆ కార్యకర్తకు కానీ ఆ కుటుంబానికి కానీ అండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జూబ్లీ హిల్స్లో ప్రజలు సునీత గారికి అండగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది కాబట్టే టికెట్ ఇచ్చి ముందుండి ఇటువంటి కష్టతర పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంత కంటతడి ఉన్నా కూడా, ఇంత దుఃఖం ఉన్నా కూడా దాని లోపల అది మీ పట్టి అడుగడుగున ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం చేస్తుంటే ప్రతి గడపలో కూడా ప్రతి బిడ్డ తనకు సపోర్ట్ చేస్తూ నిరాజనాలు పలుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్నన్నా మాట్లాడండి, ఏమన్నా మాట్లాడండి, ప్రజలు చూస్తున్నారు, అది ఓటు రూపంలో చూపిస్తారు. రైట్. పవన్ గారు, ప్రధానంగా జూబ్లీ హిల్స్ అంటే బీఆర్ఎస్కి కంచుకోట. ఆ కంచుకోటలో చాలా గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ సహకారంతో కావచ్చు, కేటీఆర్ సహకారంతో కావచ్చు చాలా అభివృద్ధి చేశారు. వాళ్ళ మార్క్ అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం చేసిందని చెప్పుకోలేకని ఈ వ్యక్తిగత దూషణలకు దిగుతుంది అనుకోవాలా? 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కానీ, జూబ్లీ హిల్స్కి కానీ, హైదరాబాద్కి కానీ చేసింది ఏం లేదు. అంటే ఇప్పుడు అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను కూడా నెరవేర్చలేకపోయిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆమెను టార్గెట్ చేసుకుంటూ ఆమె మీద వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఒక కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నా, వస్తావా జూబ్లీ హిల్స్కు మీరేం చేసిండ్రో మేమేం చేసినామో చూపిస్తామని అన్నారు. మేము గిన్ని చేసినాం బాపు కేసీఆర్ గారి సారథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మా మాగంటి గోపీనాథ్ అన్న గారు బడుగు బలహీన వర్గాల జీవులను, జూబ్లీ హిల్స్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్లను తన గుండెల్లో పెట్టుకొని ప్రతి వీధికి సీసీ రోడ్లు వేపించిండ్రు,
డ్రైనేజీలు వేయించిండ్రు, స్ట్రీట్ లైట్లు వేయించిండ్రు, బస్తీ దవాఖానాలు తీసుకొచ్చి ఆ దవాఖానాలకు బిడ్డలను తీసుకుపోయి అక్కడ మెరుగైన వైద్యం చేపియాలనేసి ఆ విధంగా కృషి చేసిండ్రు. ఏదైతే చెస్ట్ హాస్పిటల్ ఉందో వెంగళరావు నగర్లో 900 కోట్ల రూపాయల వ్యయంతో బాపు కేసీఆర్ గారు 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిండ్రు. ఇవన్నీ చెప్పుకోవడానికి మాకున్నాయి. చెప్పుకోవడానికి ఏమీ లేక అభ్యర్థినే టార్గెట్ చేస్తూ వాళ్ళు నీచమైన రాజకీయాలకు తెరలేపిండ్రు. ఇది ఒక్కటే కాదండి, ఇంకొకటి ఈ నీచమైన రాజకీయాలు, నీచమైన పదజాలం వాడుకుంటూ కూడా ఓటు చోరీ జరుగుతుంది అక్కడ. నిన్నటికి నిన్న రామన్న గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ ఓటు చోరీ ఏ విధంగా చేస్తున్నారు, దొంగ ఓట్లను ఏ విధంగా సృష్టించిండ్రు, 23,000 ఓట్లు ఏ విధంగా పుట్టుకొచ్చినాయి అవన్నీ వివరించడం కూడా జరిగిందండి. ఒక సంస్కృతి అపార్ట్మెంట్ పోతే అక్కడ అపార్ట్మెంట్ ఓనర్ని 40 ఓట్లు మీకు తెలుసా అని అడిగితే వీళ్ళెవ్వరూ నాకు తెలియదు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి 80 గజాల ఇంట్లో 40 ఓట్లు ఉన్నట్టుగా జాబితా తయారు చేసిండ్రు. 27 ఓట్లు ఉన్నట్టుగా జాబితా తయారు చేసిండ్రు. అక్కడికి పోతే ఆ 27 మంది ఎవరు లేరు, అక్కడ ఓట్లు లేవు, అంటే అక్కడ ఉన్నది 3. ఇట్లాంటి చాలా కోకొల్లలు ఉన్నాయి. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా దొంగదారిలో గెలుద్దాము అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి జూబ్లీ హిల్స్ గడ్డలో ప్రతి ఒక్కరి గుండెల్లో మాగంటి గోపీనాథ్ అన్న ఉన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిండు. ఆయన ఏదైతే అభివృద్ధి చేసిండ్రో ఆ అభివృద్ధే ఆయనను గెలిపిస్తుంది. బాపు కేసీఆర్ గారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్ని పరిపాలించిండ్రు. రేవంత్ రెడ్డి ఏవో దొంగ హామీలు, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. నిజాలేంది, అబద్ధాలు ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఇప్పుడు 2,500 వచ్చిన వాళ్ళకు, ఆడబిడ్డలకు ఎవరైతే 2,500 ఇచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళందరూ కాంగ్రెస్ కోట్లేస్తారండి. 2,500 ఇయ్యనోళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు. తులం బంగారం ఏ ఆడబిడ్డకైతే ఇచ్చిండ్రో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. తులం బంగారం ఏ ఆడబిడ్డకైతే ఇయ్యలేదో మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఇవే కాదండి, చాలా హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలను ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఒక ఫ్రీ బస్సు మినహా ఏ గ్యారంటీని కూడా ఇంతవరకు నెరవేర్చిన ఫ్రీ బస్సు కూడా ఇప్పుడు మహిళలే వద్దంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్సు పెరగటం, పురుషుల పైన ఎంత ఛార్జీలు పెంచారు. ఒక ఇంట్లో 2-3 పురుషులు ఉంటారు, వాళ్ళపైన ఎంత పెనుభారం లేదండి. ఇక్కడ మహిళలకు ఫ్రీ ఇవ్వాలి, పురుషులకు డబల్ ఛార్జీలు వసూలు చేయాలి. ఆ ఛార్జీ మొత్తం మళ్ళీ కుటుంబం మీదే భారం పడుతుంది. అది కాస్త ఈ రోజు ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అమ్మకాలకు పెడుతున్న జూబ్లీ బస్ స్టాండ్ అమ్మకానికి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు ఏం లేదు, వ్యవస్థలను భ్రష్టు పట్టేదలుచుకున్నారు. ఒక్కొక్క వ్యవస్థను మనం నిర్మించుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చిన ఆర్టీసీ ఆస్తులు అంటే మామూలు విషయం కాదు, చాలా ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీలో. వాటిపైన కన్నుబడ్డదా లేకుంటే ఏంటో అర్థం కావట్లేదు. అంతెందుకు రెడ్డికి ఎక్కడ ఆస్తులున్నా దాని మీద కన్నుబడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. హైడ్రా తీసుకొచ్చిండు. వాళ్ళన్న తిరుపతి అన్న ఇంటికి హైడ్రా పోదు, కానీ పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో బస్తీలలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి హైడ్రా పోతుంది. బుల్డోజర్ రాజకీయాలు తీసుకొస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అడగదొక్కాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అభ్యర్థి మీద మాటలు ఏవైతే మాట్లాడినరో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఖండించాలి. వాళ్ళ పార్టీలో ఉన్న ఆడబిడ్డలు అసలు వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు? ఇప్పటి వరకు కూడా మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని ఎందుకు అంటలేరు? అసలు ఏం జరిగింది వాళ్లకు? ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సబితమ్మ గారిని, సునీతమ్మ గారిని ఏ విధంగా మాట్లాడినరు? ఏదో సీతక్క గారు ఏదో అన్నారనేసి కేటీఆర్ గారిని లేనిపోని మాటలు అన్నారే, కంప్లైంట్ ఇచ్చారు కదా. మరి కంప్లైంట్ ఇచ్చి ఇంకొక చిన్న అంశం ఏంటంటే, మేము వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా సూచన చేస్తున్నాం. మీరు 2 రోజులు మీ ఇంట్లో అంటే భర్త కనబడకపోతే కంగారు పడతారు కదా, బాధపడతారు కదా. అటువంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు, అది రాజకీయాల్లో మీరు ఉంటున్నప్పుడు మీ భర్తకు ఏ రకంగా సహకరిస్తే, భార్య ఏ రకంగా సహకరిస్తే తను ముందరికి వెళ్ళగలుగుతాడండి. చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎన్నో ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో. కాబట్టి ఇలా మాట్లాడిన వాళ్ళను మీరు ఖచ్చితంగా ఇంట్లో నిలదీయండి. మీరు మహిళలుగా, బిడ్డలుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా మీ ఇంట్లో కూడా ఇలా మాట్లాడిన వాళ్ళు మంత్రులైనా సరే, రాజకీయాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఈరోజు ఈ మాట మాట్లాడతారు. ఇప్పుడు నాయకులుగా ఉన్న వీళ్ళే ఇలా మాట్లాడితే కింద క్యాడర్ అండి, కార్యకర్తకి ఏం నేర్పిస్తారు? రెండోది ఇక్కడ గమనించాల్సిన పెద్ద విషయం ఏంటంటే, వీళ్ళ పార్టీ అధినేత్రి మీద వీళ్ళకి ఏం గౌరవం ఉంది? జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు ఎలా వచ్చారండి రాజకీయాల్లోకి? రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఈ రకమైన బాధనే పడ్డారు కదా.
మరి ఇందిరాగాంధీ గారి పరిస్థితి ఏంది అంటే మీరు ఇంత గొప్పగా సోనియా గాంధీ గారి గురించి గొప్పగా చెప్తారు, ఇందిరాగాంధీ గారి పేర్లు పెడతారు పథకాలకు, మళ్ళీ ఈ రోజేమో వచ్చి ఈ రకంగా మళ్ళీ మహిళలను కించపరుస్తారు. వాళ్ళు కూడా భావోద్వేగానికి గురైతే అది కూడా డ్రామాలే, అది కూడా ఆర్టిస్టులే, అది కూడా కూడా చెప్తున్నాం. మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పంపించారు కదా, మీ మంత్రుల తీరు, ప్రవర్తన, మాట తీరు అంటే రేవంత్ రెడ్డి గారు మాట తీరును వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. అంతే, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడతారు కాబట్టి మేము ఏది మాట్లాడినా నడుస్తుంది అనే విధంగా వీళ్ళ వైఖరి ఉంది. రెండవది, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో 2 రకాల కేటగిరీ పీపుల్ ఉంటారండి. ఒకటి అత్యంత ధనిక నియోజకవర్గంగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలకు ఆ ప్లేస్ లో అలా ఉన్నారు. వాళ్ళను వెళ్ళి అడగండి ఒక్కసారి. ఇక్కడ రౌడీజానికి ఎందుకు ఆ మాట అంటుందంటే ఈరోజు ఏదైతే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనౌన్స్ చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ మీద కంప్లైంట్ చేసిరండి. వాళ్ళ కోడలే, వాళ్ళ సొంతం బ్రదరే ఒక మాట అన్నారు, అరే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే అయితేంది ఏదైతే ఏ క్యాండిడేట్ అయితేంది అని మాట్లాడిండు. అంటే వాళ్ళని వెళ్ళి ఎక్కడ అడిగినా కూడా రౌడీయిజం గురించి మాట్లాడుతారు. అంటే మీరు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ఎటువంటి వారు, ఇక్కడ గోపీనాథ్ గారు ఎలా పనిచేశారు, ఇక్కడ సునీత గారు వచ్చిన నేపథ్యం ఏంది, ఆ కుటుంబంలో ఈరోజు ఉన్న పిల్లలు కూడా ఎలా కష్టపడుతున్నారు, ఇంటింటికి ఏ రకంగా దగ్గరికి అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఎటువంటి ఆ బస్తీలలో ఎటువంటి పనులు చేసింది, ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారు. వీళ్ళ మాట తీరు, వీళ్ళ ప్రవర్తన, దానితో పాటు వీళ్ళు చేసిన సంక్షేమం ఏందండి, వీళ్ళు చేసింది ఏందండి 2 ఏళ్లలో ఒక్కటి చెప్పమనండి. మీరు ఎంతసేపు పేపర్లలో స్టేట్మెంట్లు యాడ్లు ఇవ్వడము, ఒక సభ పెట్టి కేసీఆర్ గారిని తిట్టడము, సభ పెట్టి బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడం తప్పితే మీరు చేసిన ఒక్క పని చెప్పండి. ఈరోజు ఒకటే మాట అంటున్నారు, పల్లెల్లోకి వెళ్తే రైతులు, మేము యూరియా కోసం లైన్లలో నిలబడ్డాం కదా, ఈ రోజు వచ్చి మేము జూబ్లీ హిల్స్లో అడుగడుగున తిరిగి మరీ ఓటేయిస్తాం బీఆర్ఎస్ పార్టీకి అని మాట్లాడుతున్నారు. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద రాష్ట్రం మొత్తం చూస్తుంది, దేశం కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పనితీరు అనేది ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూస్తున్నారు ప్రజలు. రైట్ అండి. పవన్ గారు, ప్రధానంగా ఏదైతే కొన్ని కార్యాచరణలు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది, ప్రధానంగా ఏదైతే క్షమాపణ చెప్పాలని చెప్పేసి పక్కా డిమాండ్తో ఉన్నారు, దానికి సంబంధించి ఏంటి, ఏ కార్యాచరణ చేస్తారు ఏంటి అంటే రేపటి వరకు ఆయనకు అల్టిమేటం జారీ చేస్తున్నాము. రేపటి వరకు గనక వాళ్ళిద్దరు ఎవరైతే మంత్రులు ఉన్నారో క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము, వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు ఏదైతే మహిళ మీద మాట్లాడినరో అవన్నీ వివరిస్తాము. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకు కూడా మహిళలకు గౌరవం గౌరవం ఇయ్యరు కాబట్టే బయటికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైనా కూడా బాధాతప్ర హృదయంతో బయటికి వచ్చి వాళ్ళ భర్త చనిపోయి ఆయన ఆశయ సాధన కోసం ఆయన గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా రాజకీయాలు చేస్తున్న ఎదవలకు ఎవరికైనా బుద్ధి చెప్పేటట్టుగా సమాధానాలు చెప్పబోతున్నాము రేపు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు కొన్ని రోజులు వంట ఇంట్లో ఆడవాళ్ళు బంద్ చేయాలండి. ఎందుకంటే అదే బైకాట్ చేయడం అని అంటారు. ఇంట్లో అన్నం ఆడవాళ్ళే పెడితే తింటున్నారు కదా, అమ్మ చేతి వంటనో భార్య చేతి వంటనో బిడ్డ చేతి వంటనో తింటున్నారు కదా, ఆ తినేటప్పుడన్నా ఆడబిడ్డని గిట్లన్నమే అనేసి కొంత మార్పు రావాలి. అలాంటి వాళ్లకు ఆడబిడ్డలు రాజకీయాలకు రావడానికే వెనక ముందు ఆడుతున్నారు. ఇలాంటి క్షణాలల్లా ఇప్పుడు రాజకీయాలకు వస్తున్న వాళ్లకు భయం పుట్టే వ్యాఖ్యలు కదా ఇవి. భర్త చనిపోతే భార్యలు రాజకీయాలకు రావద్దా, భర్త గుర్తుకొస్తే భావోద్వేగానికి గురి కావద్దా, మా నాన్న చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది, రవణ బిడ్డవు కదా నువ్వు అని అంటే నా కన్ను చెమ్మగిల్లుతాయి. ఎవరికైనా సహజం కదా, ఆ సహజమైన ప్రక్రియను కూడా కృత్రిమం అని చెప్పే ఎదవలు ఎవరండి? వీళ్ళు కృత్రిమ గర్భానికి పుట్టినరా, వీళ్ళు కృత్రిమంగా పుట్టినరా, అసలు వీళ్ళు తల్లి కడుపులో పుట్టినరా లేదా? మంత్రులమని చెప్పుకుంటారు కదా, సమాజంలో తిరుగుతున్నారు కదా, ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, రేపు వీళ్ళు కార్యకర్తలకు చెప్పే విషయం ఇదేనా? వీళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లకు చెప్పే విషయం ఇదేనా? ఏం మాట్లాడుతున్నారు? మీరు మంత్రులుగా గెలిచింది, మీకు అధికారం ఇచ్చింది కేసీఆర్ గారిని తిట్టడానికి కాదు, కేటీఆర్ గారిని తిట్టడానికి కాదు, హరీష్ రావు గారిని తిట్టడానికి కాదు. ఎవరైతే భర్త చనిపోయి ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల్లో నిలబడ్డ క్యాండిడేట్ను తిట్టడానికి కాదు. మీరు చేస్తున్న అభివృద్ధి ఏంది, మీరు చేస్తా అన్న పనులేంది, వాటి గురించి మాట్లాడండి. దమ్ముంటే వాటి గురించి చర్చకు రండి. అడ్డమైన విషయాలు పక్కన పెట్టుకొని అడ్డమైన పనులు చేసుకుంటా అడ్డదిడ్డంగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు హైడ్రా తెచ్చిండ్రండి. హైడ్రా ఎవరికి ఉపయోగం? హైదరాబాదుకు హైడ్రా తీసుకొచ్చి హైదరాబాదు బ్రాండ్ను తగ్గించిండ్రా, పెంచిండ్రా? ఏం జరుగుతుంది?
ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు వీళ్ళకు. తండ్రి వయసున్న బాపు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత లాంటి వ్యక్తిని కూడా ఏ విధంగా మాట్లాడతారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరము ఆడబిడ్డలు నిప్పు కణికలై వాళ్ళ మీదికి ఉరకాలే, అప్పుడే ఆడబిడ్డల విలువేందో వాళ్ళకు తెలుస్తుంది. రేపైతే వాళ్ళ ఇంటి ముట్టడిచ్చే కార్యక్రమాలు చేపడతాము. ఇంకొకటి ఏంటంటే ముందుగా మహిళా కమిషన్కి పోయి వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తాము. వాళ్ళ ఇంట్లో మహిళలకు ఈ విధంగా చేస్తున్నారు, మీ భర్తలు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ రజనీ గారు, మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తా అంటున్నారు. మహిళా కమిషన్ అంటే గతంలో కూడా మహిళలకు సంబంధించి ఎట్లా రియాక్ట్ అయ్యారు ఇందాక చెప్పారు. ఇప్పుడు దీనిపైన కూడా ఏమన్నా యాక్షన్ ఉంటుందంటారా కమిషన్ నుంచి? మాకైతే నమ్మకం లేదండి. ఒకటి. రెండవది, మహిళా కమిషన్ నుంచి యాక్షన్ ఉన్నా ఉండకపోయినా ఖచ్చితంగా మేమైతే యాక్షన్ తీసుకునే దిశగానే కొట్లాడతాం. అయితే ఈరోజు ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి. ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రోటోకాల్ మీద ఒక 5-6 వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఒక క్యాబినెట్ హోదాలో తిరుగుతారు. కానీ ఏ రోజైనా సరే ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం ఏ రోజైనా సరే ఆ రకంగా ప్రవర్తించింది అధికారంలో ఉన్నప్పుడు అన్న విషయాన్ని ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఒక్క చిన్న మాట నేను ఇది ఎందుకంటున్నా అంటే, ఒక కామెంట్ ఏమంటున్నారంటే మరి అంత బాధ ఉంటే ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే, మహిళలు రాజకీయాలు చేయొద్దు, మహిళలు ఈ ప్రజాక్షేత్రంలో తన భర్త ఏదైతే కార్యకర్తలను ఏదైతే ఒక పెద్ద వ్యవస్థను నిర్మించిపోయి ఉన్నారో ఆ పార్టీ నుంచి ఆ ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని ఆ బాధను దొక్కుకొని దాన్ని నిలబెట్టడానికి బయటికి రావద్దు. అంటే మహిళలు ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చోవాలి, వాళ్ళ ఇంటికి పరిమితం కావాలి. అంటే మీరంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా సునీత గారి గెలుపు ఖాయం అనుకోనే ఇంకెట్లా ఫైట్ చేయాలో అర్థం కాకనే వీళ్ళు ఈ రకంగా మహిళను కించపరచమో లేకుంటే ఆమెను ఏమంటారు మనం మానసికంగా ఇబ్బంది పెట్టడము ఆ రకంగా చేద్దామని ఒక కుట్రలో భాగంగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఈ రోజు వాళ్ళకి అడుగడుగున అర్థమవుతుంది కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా క్యాండిడేట్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక మాట అనాలి, లేదా కేసులు పెట్టాలి. ఈ రోజు కేసులు కూడా పెట్టారు కదా, అది కూడా చూస్తున్నాం కదా. అయితే మీరైతేనేమో రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ హోదాలు పెట్టి తిరగచ్చు, వాళ్ళే సీఎం స్థాయిలో ప్రవర్తించవచ్చు. కానీ ఏదైతే పర్సన్ ఉన్నారో గోపీనాథ్ ఉన్నారో ఇంట్లోనే ఉండి కార్యకర్తలకు అండగా నిలుస్తారు. భార్య అనే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు బయటకు వెళ్ళి కొట్లాడరు, ఏ రోజు కుటుంబం హోదాను అనుభవించలేదు. కానీ ఈరోజు పర్సన్ లేనందువల్ల తను ముందరికి వచ్చి నిలబడి ప్రజలకు అండగా నిలబడుతుంది. అంటే ఇక్కడ ఒక్క వేరియేషన్ చూద్దాం, కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక ముఖ్య విషయము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కొట్లాడాల్సిన అంశం అండి. ఒక చిన్నగా మహిళ ఏదైనా మాట్లాడితేనే 100 రకాల కామెంట్స్ పెట్టి వేధిస్తున్నారు. అంతెందుకు, ఈరోజు నేను నా భర్త తదనంతరం నేను బయటకు వచ్చినాక కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా రాజకీయంగా తప్ప పర్సనల్గా నేను విమర్శించాను. అయినా కూడా నోటికొచ్చిన మాటలు కామెంట్స్ నేను వింటున్నాను, చూస్తున్నాను, పడుతున్నాను. కాబట్టి మీరు మహిళని ఈ రకంగా ఇబ్బంది పెడితే బయటకు వచ్చి మాట్లాడదు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అంతకు 10 మేము కొట్లాడతాం. ఎందుకంటే మా పక్కన న్యాయం ఉంది, సంక్షేమం ఉంది, తెలంగాణ ప్రజలు ఉన్నారు, అన్నిటికీ మించి కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాము. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే పవని గారు, మహిళ ఎంత ఓపికతో ఉంటుందో అంత సహనం కోల్పోతే మాత్రం అంత కాలిక మాత అవతారం ఎత్తుతుంది, ఆది పరాశక్తులు అవుతారు కూడా. వాస్తవం కాదా? వాస్తవం. అలాంటి వాళ్ళ పైన ఇలాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు? నీచులు నీచమైన వ్యాఖ్యలు చేస్తారు అంతే. వాళ్ళకు ఒక సంస్కృతి తెలియదు, సాంప్రదాయాలు తెలియదు, ఒక అంటే ఆడవాళ్ళను ఏ విధంగా గౌరవించాలో పద్ధతి పాడు తెలియని విధవలు. ఒక గుంపు మేస్త్రి గుంపులో తిరుగుతున్న ఆ గుంపు తిరుగుతూ ఆడపిల్లల మీద ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొకటి నేను ఒక సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటా. బాపు కేసీఆర్ గారు సోనియా గాంధీ గారిని బీజేపీ నాయకులు ఒకరు అనరాని మాటలు అన్నప్పుడు బాపు కేసీఆర్ గారు బాసటగా నిలిచి ఆడబిడ్డను ఆ విధంగా అనొద్దు అని గొప్పగా చెప్పిన సంస్కృతి సాంప్రదాయం బాపు కేసీఆర్ గారిది. వీళ్ళ సంస్కృతి ఏందండి? ఒక్కరు కూడా ఆనాడు సోనియా గాంధీ గారిని విమర్శిస్తే, బీజేపీ నాయకుడు విమర్శిస్తే అనరాని మాటలంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించలేదు. కేసీఆర్ గారు స్పందించిండ్రు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలా సునీతమ్మ గారి గురించి వెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా రాహుల్ గాంధీ గారిని అన్న సందర్భం అనుకుంటా కదా. అంటే పుట్టుక గురించి, రాహుల్ గాంధీ పుట్టుక గురించే అవమానపరిచే విధంగా మాట్లాడిండ్రు. దాన్ని నేను మాట్లాడలేను, ఎందుకంటే అట్లాంటి భాష సందర్భం గుర్తు చేశాను. అవునండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మహిళలే
మీకు బిడ్డలు ఉంటారు, మీకు భార్య ఉంటుంది, మీకు అమ్ముంటుంది. ఇవన్నీ గుర్తుకు చేసుకొని ఆడబిడ్డను ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా. ఇప్పుడు ఇక్కడనే కాదండి, అడుగడుగున ఆడబిడ్డలను అనగదొక్కుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఆడబిడ్డలను అవమానపరుస్తున్నారు, ఆడబిడ్డలకు దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు వివరిస్తున్నారో, ఎవరైతే బాపు కేసీఆర్ గారిని ఎవరన్నా మాట్లాడితే మేము కౌంటర్లు ఇస్తున్నామో, మా అందరికీ కూడా ఫేక్ ఐడీల నుంచి వెళ్ళి పిచ్చి పిచ్చి రాతలు రాపిస్తున్నారు. అది వాళ్ళ సంస్కృతి. మేము ఏనాడు కూడా ఒక్కరిని తలెత్తు మాట అన్నది లేదు. వాళ్ళు ఏదైతే మాటలు ఎదురుతారో మేము మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తలా తోక లేని విషయాలు తీసుకొచ్చి, ఆ సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి మమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ప్రతి దగ్గర ఆడబిడ్డలను అవమానపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వ్యవహారం ఇప్పటికైనా మార్చుకోకపోయింది అనుకోండి, ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం. అపర కాలికలైతామో ఆది పరాశక్తులమైతామో. అయినా జూబ్లీ హిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అండి. ఆల్రెడీ సునీతక్క గారి గెలుపు ఖాయమైపోయింది. ఆ ఖాయమైపోయిన విషయాన్నే వీళ్ళు జీర్ణించుకోలేక ఆమెను ఏ విధంగానైనా మానసిక క్షోభకు గురి చేయాలి, రేపు గెలిచినా కూడా ఏడ్చి గెలిచింది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా బేషరతుగా సునీతక్క గారికి క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం మీ ఇంటిని ముట్టడిస్తాము. మీరెక్కడికి పోతే అక్కడికి వచ్చి ఆడబిడ్డల సత్తా ఏందో చూపిస్తాం. రైట్, డిస్కషన్ కంటిన్యూ చేద్దామంది. అర్థంగా ఏదైతే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బుల్డోజర్ ఏదైతే కేటీఆర్ గారు పదే చెప్తారు, కారు కావాలా బుల్డోజర్ కావాలి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్లమ్ ఏరియాస్ వీటికి సంబంధించి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూలగొట్టిన సందర్భం ఉంది. ఇది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నుంచే రాబోయే ఎన్నికలకి నాంది పలకాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు హైదరాబాద్ అంటే ఇంతకుముందు ఐటీ అగ్రగామి, హైదరాబాద్ అంటే డెవలప్మెంట్ మారిపోయారు. హైదరాబాద్ అంటేనే ఎవరికైనా బ్రతుకునిచ్చేది అన్నట్టుండే. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే బుల్డోజర్, హైదరాబాద్ అంటే కూలగొట్టడం. వీకెండ్స్ వచ్చినాయి అంటే చాలు. ఇంతకుముందు హైదరాబాద్లో వీకెండ్స్ వచ్చినాయంటే కుటుంబ సభ్యులతోటి చాలా మంచిగా ఎంతో కొంత మంచిగా గడపవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, చూడొచ్చు, చాలా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండేది. కానీ ఈరోజు వీకెండ్ వచ్చిందంటే మన ఇంట్లో మనం ఉన్నా కూడా బుల్డోజర్ వస్తుందేమో అని భయపడుతున్నారు. అటువంటి సందర్భాన్ని తీసుకొచ్చిర్రు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిర్రు, తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీసిర్రు. ఖచ్చితంగా ఈరోజు ఈ బుల్డోజరా కారు ఏ రకంగా నిలబెట్టింది, 10 ఏళ్ల పాటు ఏ రకంగా అభివృద్ధి చేసింది, హైదరాబాద్ని ఏ స్థాయిలో ఉంచింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు పసిపిల్లలండి, వాళ్ళ ఇల్లు కూలిపోతే రాళ్ళు పెట్టుకొని పేర్చుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. మా పుస్తకాలు లోపలే ఉన్నాయి, తీసుకుంటాము అంటే కూడా బుల్డోజర్ వచ్చి కూలగొట్టింది అనే సందర్భాన్ని చూస్తున్నాం. గర్భిణీ స్త్రీ ఉంది, డెలివరీకి టైం దగ్గర పడింది, ఒక్క అవకాశం ఇవ్వండి, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా ఇళ్ళని ఎందుకు కూలగొడుతుర్రు అని ప్రశ్నిస్తుంటే కూడా వాళ్ళని గుంజి బయటపడేసి ఇల్లు కూలగొడుతున్న సందర్భాన్ని చూసినాం. అదే కాకుండా ఇంకొకటండి, మరి మీరు ఎవరి ఇల్లు కూలగొడుతున్నారు? ఇక్కడ ఆలోచించా, వాళ్ళకి ఎవరు పర్మిషన్లు ఇచ్చిర్రు? వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉంటుండ్రు? మరి ఈ 10 ఏళ్ల కాలం కంటే ముందు నుంచి మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము, ఎప్పటి నుంచో ఇక్కడ ఆవాసం చేసుకొని ఉంటున్నాము. మరి ఇప్పుడు కొత్తగా వచ్చి మా ఇల్లులు గులగొడుతుర్రు ఏందని ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడతలేరండి. అంతకుముందు ఏం చెప్పారండి? 6 గ్యారంటీలు కాదు, మేము 7వ గ్యారంటీ ఇస్తున్నాం. 7వ గ్యారంటీ ఏంటంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రజాస్వామ్యాన్ని మేము నిలబెడతాము అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తలేదండి, లాఠీ స్వామ్యం నడుస్తుంది, బుల్డోజర్ స్వామ్యం నడుస్తుంది, వ్యవస్థలను కూలగొట్టే స్వామ్యం నడుస్తుంది. ఒకటి చాలామంది అరే మూసి ప్రక్షాళన ఇంకేదో మేము చెరువులు ఇవి కబ్జాలు కాకుండా చూస్తున్నామని అంటారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొన్న మూసి అంత ఉప్పొంగడానికి కారణాలు ఏంటండి? మీ వ్యవస్థ లోపం కాదా? మీరు హుస్సేన్ సాగర్ అంటే వాతావరణ శాఖ హెచ్చరికలను మీరు నోట్ చేసుకోకుండా, మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా కావాలని ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితిని తీసుకొచ్చారు కదా. ఇదంతా ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నారా? ఇదంతా ప్రజలు ప్రశ్నిస్తలేరు అనుకుంటున్నారా? ఒకటండి, ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏ రకంగా పడిపోయిందండి? హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పడిపోయిందండి? మీ వల్ల కాదా? మీ పాలన వల్ల కాదా? ఏం చెప్పొచ్చిరు? మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు భ్రష్టు ఇస్తున్నారు అనేది మేము ఒకటి క్వశ్చన్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు బుల్డోజర్ వస్తే బుల్డోజర్ కింద పడుకుంటారండి సామాన్యులు. మా మీద నుంచి తీసుకుపోండి.
ఒక నిమిషం రజని గారు, ఆయన ఫ్యూచర్ ఒక మాట అన్నారు, ఏదైతే ఏం చెప్పొచ్చారు ఏందనేది. వాళ్ళు చెప్పింది మాత్రం 6 గ్యారెంటీలు అభయహస్తం అన్నారు. అభయహస్తం అంటే అన్ని పథకాలకు హ్యాండ్ ఇవ్వడమే. అది భస్మాసుర హస్తాన్ని చూపిస్తున్నారు. ఆయనే మొన్న ఏదైతే వరదలను హైదరాబాద్ బస్ స్టాండ్లకు కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ వదలడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ప్రణాళిక ప్రకారంగానే పద్ధతి ప్రకారంగానే హైదరాబాద్ను ఒక వినాశనంగా సృష్టించాలని చూస్తున్నాడు. ఆయన గురువు గారి కోసం చూస్తున్నాడా, మరి ఆయన ఫ్యూచర్ సిటీ కోసం చూస్తున్నాడా, మరి దేనికోసం చూస్తున్నాడా అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. హైడ్రా ఎవరి కోసం అండి? హైడ్రా ఎవరి కోసం? పేద ప్రజల కోసమేనా హైడ్రా? పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి పోతున్న హైడ్రా పెద్దోళ్ళ ఇండ్లు కూర్చోడానికి ఎందుకు పోతలేదండి? పేదోళ్లకు ఒకటే ఇల్లు ఉంటుంది, పెద్దోళ్లకు 4-5 ఇల్లులు ఉంటాయి, వాళ్ళకు ఫామ్ హౌస్లు ఉంటాయి. అక్కడ కాకపోతే ఇక్కడ ఉంటారు, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఉంటారు. కన్వెన్షన్ హాల్ కూల్చినామనంటే నాగార్జున ఏమన్నా రోడ్డు మీద పడ్డారా అండి? ఆయనకి ఏది చేయాలో అది చేసిండ్రు మీరు రహస్యంగా. కానీ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు 40-50 ఏళ్ల నుంచి వెళ్ళి మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే ఇంకొక చోట గాజుల రామారావు అనుకుంటా ఎగ్జాక్ట్లీ ఇందిరమ్మ హయాంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చిందని చెప్పేసి ఒక బతుకమ్మ పూట మహిళ చెప్పింది. బతుకమ్మ పండుగ రోజు ఒకటండి, వాళ్ళు అదే అంటున్నారు. 10 ఏళ్ల కాలం పాటు మాకు ఎటువంటి సమస్య లేదు, నీళ్లు కూడా వర్షపు నీళ్లు కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు రాకముందే మీరు వచ్చి ఏదో ప్రక్షాళన పేరుతోటి 100 కోట్లు, అందరికి తెలియంది ఏముందండి, 100 కోట్ల బడ్జెట్ వేల కోట్ల బడ్జెట్ మూసి ప్రక్షాళన కోసం ముందు పెట్టినప్పుడు ఫస్ట్ ఆ ఇళ్ళని తీసేయాలి, అడిగే వాళ్ళని పక్కకి నెట్టేసేయాలి అనే కదా వాళ్ళ ప్లాన్. ఇంకొకటి ఏంటంటే కామన్గా సామాన్య ప్రజలకు కదండి ఏ సంక్షేమమైనా అందాల్సింది ఎవరికి? వాళ్ళకు అవసరమైతే మీరు ఇంకా భరోసానియండి. ఇంకే రకంగానైనా వాళ్ళు ఒక మాట అన్నారు, 10 ఏళ్ల కాలంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, మా ఇంట్లోకి ఎటువంటి నీళ్లు రాలేదు, మేము అన్ని రకాల గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలన్నీ పొందినాము. మరి ఈరోజు 40 ఏళ్ల క్రితం మాకు ఇచ్చిన ఇళ్లను మీరెవరండి వచ్చి కూలగొట్టడానికి? వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా, ఏదైనా చూపించి వాళ్ళకి ఏదన్నా ఆవాస యోగ్యమైన ప్రదేశాన్ని కల్పించి కదా పేద ప్రజల ఇండ్లు అవసరం లేని దగ్గర కూడా కూల్చడం ఏందండి? అవసరం లేని చోట ఏదైతే పేద ప్రజలు నివసిస్తారో ఆ పేద ప్రజల ఇండ్లకే మళ్ళా శని ఆదివారాల పూట కోర్టులకు సెలవైన రోజులలోనే పోయి కూలుస్తున్నారు. ఇంకొక ఫైనల్ గా చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ కమెంట్స్ సంబంధించి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతారు రేపు నుంచి? ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడం కాదండి, ఈరోజు ఏ ఒక్క మహిళను కూడా ఆ రకంగా ఇంకొకసారి మాట్లాడాలంటే భయపడాలి. సాధారణ మనుషులే కాదు, ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే వాళ్ళతోటి నిలదీసో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టో ఇంకో రకంగా పెట్టో సమాజం ఆ వైపుగా వెళ్ళనీయకుండా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులది. అటువంటిది వీళ్ళే అలా మాట్లాడితే, రెండవది ఖచ్చితంగా వీళ్ళు కనుక క్షమాపణ చెప్పి ఇంకొకసారి మహిళలకు మేము రక్షణ కల్పిస్తాం, భద్రత కల్పిస్తాం, రాజకీయాల్లో ఏ మహిళ గురించి కూడా ఇలా మాట్లాడమని భరోసా ఇవ్వడము, తర్వాత ఏదైతే క్షమాపణ చెప్పడం కాదండి, మంత్రి గారి పైన ఏ చర్య తీసుకుంటారు ఈరోజు? రేవంత్ రెడ్డి ఏ చర్యలు తీసుకుంటారు? రేవంత్ రెడ్డి అనేటైనే మహిళల మీద చిత్తశుద్ధి ఉండేదుంటే, ఆయన మహిళా పక్షపాతే అయ్యేదుంటే, ఆయన చెప్పింది నిజంగా ఇందిరమ్మ రాజ్యమే ప్రజాపాలననే అయ్యుంటే ఆ 2 మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ 2 మంత్రులు రేపటి వరకు క్షమాపణ చెప్పాలి సునీతమ్మ గారికి. లేకపోతే గోపన్న లేడన్నే, అంటే గోపన్న చనిపోయినరు కావచ్చు, గోపన్న మన మధ్యలో లేకపోవచ్చు, గోపన్న కుటుంబానికి 60 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యులు అండగా ఉన్నారు. ఈరోజు గోపన్న కుటుంబానికి జూబ్లీ హిల్స్ ప్రజలు అండగా ఉన్నారు. ఇంకొక చిన్న అంశం అండి, తెలంగాణ తల్లి మీద గౌరవం లేని వాళ్ళను ఇక్కడున్న తెలంగాణ ఆడబిడ్డల మీద గౌరవం ఉంటుందని మేము ఎట్లా అనుకుంటామని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రోజు తెలంగాణ తల్లినే ఏ రకంగా అవమానించారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ముట్టడి చేస్తాం, కమిషన్ లో కంప్లైంట్ చేస్తాము, ఖచ్చితంగా దీని పట్ల 2 మంత్రులు ఎక్కడున్నా అక్కడికి పోతాము. రేపటి వరకు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాగా మొత్తానికి ఖచ్చితంగా మహిళను కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పు, దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ అనేది జస్ట్ అది చిన్న విషయమే అయినా కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే. అసలు వారికి ఏదైతే ప్రభుత్వ పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వారి ఇళ్లను కూడా ముట్టడి ఇస్తామని చెప్పేసి వీళ్ళు సవాల్ చేస్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.